V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. బేగంపేట్ విమానాశ్రయంలో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. విమానాశ్రయం నుండి కార్యాలయం వరకు సాగిన బీజేపీ ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రులు. తమిళనాడులో కల్తీ సారా తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులను పరామర్శించిన నటుడు విజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం. పాలకవర్గంలో బడ్జెట్ గురించి చర్చలు. గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నీట్ పరీక్షలలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించిన 2024-25 సంవత్సరానికి ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఆమోదించారు. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ ను ఆమోదించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల నినాదాలతో కౌన్సిల్ సమావేశం హోరెత్తింది అన్నారు. కౌన్సిల్ హాల్లోకి మేయర్, కాంగ్రెస్ కార్పొరేటర్లు రాగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు భారీ ఎత్తున నినాదాలు చేశారు. బడ్జెట్ సమావేశంలో నల్ల కండువాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏ రోజు కూడా పోలీసు బందోబస్తు చూలేక. నంబర్ 2, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉధృతమైన దానికి ప్రధానమైన జిల్లా వరంగల్ జిల్లా. ఉద్యమానికి అలాంటి ఉద్యమంలో నేను మంత్రిగా పనిచేసి కూడా క్యాబ్ మీటింగ్ వస్తే కూడా ఎప్పుడు పోలీసు పెట్టలేమే కాదు. అంత ఫ్రీడమ్ మంచిగా ప్రజల సమస్యలు, నగర ప్రజలు చర్చించుకున్నాం, మాట్లాడుతున్నాం. ఇది మరి మీ వాళ్ళంతా నల్ల బ్యాడ్జీలు లేదండి. కౌన్సిల్ మీటింగ్ తెలుస్తాయి మీకు నల్ల బ్యాడ్జ్ కేసులు మరి వాళ్ళకి చెప్తారు కదా. ఇప్పుడు ఎందుకు అడ్వాన్స్ చెప్తున్నారు? సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదటిసారి నగరానికి విచ్చేసిన కిషన్ రెడ్డికి బేగంపేట్ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు సాగిన బీజేపీ ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్ పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్యం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని దర్శించుకున్నానని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రండి వచ్చేయండి సార్ మీరు. ఇక్కడే వస్తుంది. గురి వస్తుందా? మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ యాగం సంపూర్ణం జరిగింది. దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది. మరి గురువు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలని, నష్టపోయినటువంటి యువతకి, మహిళకి, రైతుకి, ప్రతి ఒక్క వర్గాలకి, వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చక్కటి వర్షాలు పడి, చక్కటి పంటలు పండి, వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి. అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని మరి వేడుకుంటూ అందరికీ నమస్కారం. తమిళనాడులో కల్తీసారా తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకుర్చి స్మగ్లింగ్ కేసులో మృతుల సంఖ్య 40కి చేరింది. వివిధ పార్టీల నేతలుగా సంఘటన స్థలాన్ని స్వయంగా సందర్శించి ఓదార్చుతున్నారు. చాలా మంది ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నటుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ తన సంతాపాన్ని తెలియజేశారు. మరోవైపు నాటుసారా ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
కూడా అందరూ ఉండిపోతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ మాజీ ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. తన భార్య బిడ్డలకు వీడియోలు పంపారని, అవి తట్టుకోలేక వాళ్ళు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారని చెప్పారు. రాత్రిళ్లు తన కుటుంబం ఏడ్చిన రోజులున్నాయని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి తుండుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిలకాలని బాల్ బచ్చే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రాజేష్ గారు. మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది. మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుర్లు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు. ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యంకురాలకి రెండో వియ్యంకుడైతే ఖమ్మంలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పెంచితే అధికారాలు ఉన్నంతకాలం కోటంరెడ్డి శ్రీధర్ చాలా గొప్పోడు. అధికారం ఉన్నంత కాలం కోటంరెడ్డి శ్రీధర్ గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్ళు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. ఒరే నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా. రాజకీయ పోరాటం చేద్దాం. రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శలు, అది కూడా పచ్చి అబద్ధాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు. నా కుమార్తెలను పట్టుకొని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్ ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు, నా భార్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బేగంపేట్ విమానాశ్రయంలో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. విమానాశ్రయం నుండి కార్యాలయం వరకు సాగిన బీజేపీ ర్యాలీ, పాల్గొన్న కేంద్ర మంత్రులు. తమిళనాడులో కల్తీసార తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులను పరామర్శించిన నటుడు విజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం. పాలకవర్గంలో బడ్జెట్ గురించి చర్చలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.